Speaking in Patna, Jan Swaraj Party founder Prashant Kishore stated that while his party generally avoids giving tickets to leaders from other parties who feel disrespected, a few expectations were made. He acknowledged that 90% of Jan Swaraj candidates has been long-time associates, but 12 to 15 individuals received tickets immediately after joining, which he described as either acceptance and personal mistakes. Kishore admitted that such a mistake occurred in Gopal Jung. He criticized the current political climate, comparing it to the past booth looting under Lalu Yadav rule, and accused senior BJP leader including the Union Home and Education Ministers of manipulating candidates. He confirmed that Jan Swaraj Gopalganj candidate Sashi Shekhar Sinha had withdrawn his nomination. ఈ పరిస్థితి మంచిది కాదు అని ఒక చిన్న సలహా సూచన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరి ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి. నేను ఆ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్ర జనాభాలో భాగమైన జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి కూడా చూడాల్సిన అవసరం. అది వేరే విషయం. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం లేదు. బెంగళూరులోనో హైదరాబాద్లోనో కార్పొరేట్ హాస్పిటల్లోనో అప్పుడప్పుడు లండన్కో వెళ్ళి ఆయన పరీక్షలు చేసుకుంటుంటారు. బహుశా ఇక నమ్మకం లేదు. అయినప్పటికీ కూడా కాస్త ఆలోచించాల్సిన విషయం ఇది. దీంట్లో భాగంగానే మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మీద కూడా మాట్లాడుతూ 4,000 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లించాల్సి ఉందని వారు చెప్పడం జరిగింది. దాని కారణంగా ధర్నా చేస్తున్నారని కూడా చెప్పారు. నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని ధర్నా చేస్తున్న నెట్వర్క్ హాస్పిటల్స్ మొత్తం చెల్లించాల్సిన బకాయిలు 2,700 అని చెప్తుంటే దాని కాస్త జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఎదురుగా 4,000 కోట్లకు పెంచేశారు. బహుశా లెక్కల్లో బలహీనమో మరి లేకపోతే కావాలని చేస్తుంటారో లేదా నేను చెప్పిన ఈ 4 దశల్లో ఉంటున్నారు కాబట్టి అబద్ధాలని మళ్ళీ వల్లవేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. కానీ అయితే ఆ అబద్ధాలు చెప్పే క్రమంలో ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ 2,700 కోట్లు ఏవైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో 2,500 బకాయిలు వైసీపీ ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయి. దాని కారణంగానే ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళు ధర్నాకు దిగాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. మొత్తం 5,250 కోట్లు ఈ 16 నెలల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పెడితే మొదట్లో ఆయన ఆరోగ్యశ్రీ పూర్తిగా ఆపేశారు అని ఆయనే అంటారు. మళ్ళీ ఆరోగ్యశ్రీకి 4,000 కోట్లు చెల్లించాలని కూడా ఆయనే అంటారు. సో ఆయన ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఆ కన్ఫ్యూజన్లో చెప్తూ ఉంటారు. అయితే ఆయన సమాచారం కోసం అదేవిధంగా ఆ అబద్ధాలను ఎవరు నమ్మరు. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పాలి కాబట్టి మొత్తం 5,250 కోట్లు ఈ 16 నెలల్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పటికీ 4,150 కోట్లు చెల్లించడం కూడా జరిగింది. ఇంకా అప్లోడ్ చేయాల్సిన వాటి పక్కన పెడితే మొత్తం ఇవాళ 2,700 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయబద్ధమైన డిమాండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు. అయితే మేము వచ్చినప్పటి నుంచి కేవలం 200 కోట్లు మాత్రమే బకాయిలు పెట్టి మిగిలిన 2,500 కోట్లు వారసత్వం వచ్చిన బకాయిలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం పైన బకాయిలు పెట్టే ఆలోచన లేదు. ఈ బకాయిలు కూడా పూర్తి చెల్లించే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అదే సమయంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని చెప్తున్న క్రమంలో 3,700 కోట్ల నుంచి వాళ్ళ 4,200 కోట్లకి పెరిగాయన విషయం కూడా వారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 1,250 లక్షల మంది మాత్రమే ఆరోగ్యశ్రీ సేవల ద్వారా లబ్ధి పొందితే ఈ సంవత్సరంలో 23-24లో లబ్ధి పొందితే 12.5 లక్షల మంది. అదే 24-25కి వచ్చేసరికి ఆ ఒక్క సంవత్సరంలో అది కాస్త దాదాపు 1,00,000 పెరిగి 13.5 లక్షల మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లబ్ధి పొందారు. కానీ ఒకవైపు ఆపేశారు, రెండో వైపు బకాయిలు ఇంత పెద్ద ఎత్తున్నాయి, ఈ మూడో వైపు పాపం పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే అబద్ధాలు వారు వల్లవేస్తున్నారు. కానీ వాస్తవాలు చూస్తే ఆయన చెప్తున్న దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తర్వాత వస్తే ఎన్టీఆర్ ఇది ఆయన చెప్తున్న ఇంకో అబద్ధం ఏంటంటే 0 వేకెన్సీ పాలసీ తెచ్చారు. నిన్న కూడా మళ్ళీ చెప్పారు. తెస్తే ఇవాళ పరిస్థితి అలాగ లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 14,000 ఖాళీలు
ఆరోగ్య శాఖలో ఉన్నాయి. 2600 భర్తీలు నియామకాలు చేపట్టి భర్తీలను పూరించడం జరిగింది వివిధ దశల్లో. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చాలా అత్యంత ముఖ్యమైన ఫుడ్ సేఫ్టీ గురించి కానీ ఐపీఎం పూర్తిగా నిర్వీర్యం చేసి హెడ్ క్వార్టర్స్లో 279 మంది ఉంటే కేవలం 6 మంది మాత్రమే పొజిషన్లో ఉంటే 273 ఖాళీలు ఉంటే దాన్ని పట్టించుకోవాలని ఏ రాదు అని అనుకోలేదు. ఇక ఆయుష్ని అయితే పూర్తిగా భూస్థాపితం చేసే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వానికి 3 సంవత్సరాలు పంపకుండా ఒక్క పైసా కూడా కేంద్రం నుంచి నేషనల్ ఆయుష్ మిషన్ కూడా రాబట్టే ప్రయత్నం చేయకుండా ఆయుష్ను పూర్తిగా చంపేసే దిశగా ఆయన ప్రయత్నాలు చేయడమే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తుంటే దానికి కూడా రాకునే అడ్డు ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు దాన్ని రానియకుండా అడ్డుకున్నారు. క్యాన్సర్ సెంటర్కి కేంద్రం 120 కోట్లు ఇస్తే దాన్ని పూర్తి చేయకుండా అలాగే వదిలేసి 5 సంవత్సరాలు ఏటా 75,000 కేసులు సగటున కొత్త క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో 42,000 మంది పైగా ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారు. కానీ ఈ క్యాన్సర్ సెంటర్లు పూర్తి చేయాలనే ఆలోచన లేదు. ఆయన ఇవాళ ఈ ఆరోగ్య వ్యవస్థ గురించి వీటి గురించి మాట్లాడుతుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇక మూడోది ప్రధానంగా వారు మాట్లాడుతున్న అబద్ధాలు ఇంకోటి ఏంటంటే ఇవాళ పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ మోడల్లో ఏవైతే 10 కళాశాలల నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందో దాని మీద విమర్శలు చేస్తున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. బహుశా ఆయనకు లెక్కలు మరి తెలుసో తెలియదో లేదా సరైన సమాచారం అందిస్తున్నారో లేదో తెలియదు. కానీ మీరు అనేక సందర్భాల్లో చూసి ఉండాలి. నేను 17 మెడికల్ కళాశాలలు కట్టేశాను అని చెప్తుంటారు. 17 మెడికల్ కళాశాలలు కట్టేశాను అంటారు. సరే 17 మెడికల్ కళాశాలలు కట్టేసిన తర్వాత ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చింది? ఈ పిపి మోడల్లో వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కట్టేసి ఉంటే ఇంకా సమస్య లేదు కదా. కాబట్టి కట్టేసినప్పుడు కట్టాలంటే ఆ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉండాలా, ఆ ఫిజికల్ ప్రోగ్రెస్ కూడా ఉండాలా. 8,480 కోట్లు 17 మెడికల్ కళాశాలలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే 4 సంవత్సరాల్లో 2020లో మంజూరయ్యే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 4 సంవత్సరాల్లో కేవలం 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, అంటే 18% మాత్రమే ఖర్చు పెట్టి నేను భవనాలు పూర్తిగా కట్టేశాను, మెడికల్ కళాశాలలు పూర్తిగా ఇప్పుడు రేపు ఎల్లుండికి అడ్మిషన్స్ రెడీగా ఉన్నాయి అని ఒక అబద్ధపు ప్రచారాన్ని నిర్లజ్జగా చేయడమే కాకుండా పదే దాన్ని వల్లించి మళ్ళీ ఒక కార్యాచరణ చేసి ఇవాళ మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని చెప్తారు? 4 సంవత్సరాల్లో నేను 1,550 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాను, ఇది నా వైఫల్యం, ఈ రాష్ట్రంలో వైద్య విద్య పేద విద్యార్థులకు అందాల్సిన అవసరం లేదు, అదేవిధంగా ఒక కళాశాల ఆసుపత్రులు వచ్చి నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందకూడదని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి మీరు చెప్తారా? ఇది మీ వైఫల్యం కాదా? మీ వైఫల్యాన్ని ఒప్పుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారా? 4 సంవత్సరాలు పూర్తి చేయాలి. 24, 25, 25, 26 సంవత్సరానికి ఈ సంవత్సరానికి పూర్తి అయిపోయి ఉండాలా. కూటమి వచ్చి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయింది. మరి దీనికి వైఫల్యానికి కారణం ఎవరో కూడా ఒకసారి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. పూర్తిగా ఇది ఒక సంక్షోభాన్ని సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 1,550 కోట్లలో కూడా 400 కోట్లు కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఏమైనా అంటే మేము 5 కళాశాలలు మేము పూర్తి చేసేసాం, అడ్మిషన్లు తెచ్చాం, 150 సీట్లు కూడా వచ్చాయని చెప్తుంటారు. ఆ 5 కళాశాలలు తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన పాడేరు కళాశాల మొత్తానికి పెట్టాల్సిన ఖర్చు 3,025 కోట్లయితే ఈ 6 కళాశాలలకు పెట్టాల్సిన ఖర్చు 3,000 అంటే పెట్టిన ఖర్చు 720 కోట్లు మాత్రమే. 720 కోట్లు సగటును పెట్టి దాంట్లో కూడా ఈ పాడేరు, మచిలీపట్నం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తప్పిస్తే మొత్తం రాష్ట్రం నుంచి కానీ సిఎస్సి మొత్తం నిధులు పూర్తి చేశామని చెప్పుకుంటున్న కళాశాలలు కూడా 300 కోట్లు మాత్రమే. కాబట్టి ఏ రకంగా చేశారని చెప్తారు? 3,000 కోట్లలో మీరు 700 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కళాశాలలు పూర్తి చేశానంటే ఎట్లా? ఆనాడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 22 గైడ్లైన్స్ ప్రకారం ఆ కళాశాలలు ఆనాడు 100 కోట్లు ఖర్చు పెట్టి 150 సీట్లు ఇవ్వడానికి నేషనల్ మెడికల్ కమిషన్ ఒప్పుకునేది. కానీ తర్వాత 23లో ఏ మేరకు భవనాల నిర్మాణం అవుతుందో, ఏ మేరకు డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏర్పాటు జరుగుతుందో, ఏ మేరకు బోధనా సిబ్బంది ఉంటుందో దానికి తగిన విధంగానే
ఎన్ఎంసీ గైడ్లైన్స్ మారే, దానికి తగిన విధంగా తర్వాత పాడేరు కళాశాలకి వెళ్తే పాడేరు కళాశాల మీద 111 కోట్లు అప్పటికే ఖర్చు పెట్టినప్పటికీ కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఉంది కాబట్టి దానికి ప్రమాణాలకు అనుగుణంగా లేవు, డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉన్నాయి, తర్వాత ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ ఉన్నాయని కేవలం 50 సీట్లకు మాత్రమే అనుమతి ఎల్ఓపి ఇవ్వడం జరిగింది. అదే సమయంలో పులివెందులకి ఆసుపత్రి కట్టారు, భవనం కళాశాల కట్టారు, కానీ హాస్టళ్లు కట్టలేదు. అదేవిధంగా బోధనా సిబ్బంది 48% డెఫిషియన్సీ ఉంది కాబట్టి సాధ్యం కాదని చెప్పి 50 సీట్లు ఇవ్వడానికి కూడా నేషనల్ మెడికల్ కమిషన్ నిరాకరించింది. సరే, ఈ 5 ఇప్పటికే మొదలైన 6 కళాశాలల విషయం పక్కన పెడితే ఇవాళ 6 కళాశాలలు ఇంకా ఇప్పుడు పీపీపీలో వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ మీరు నిర్మించి ఉంటే పీపీకి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎందుకంటే అరకొర నిధులు మాత్రమే ఖర్చు పెట్టి ఇవాళ కేవలం పునాదుల దగ్గర, మొండిగోడల దగ్గర భవనాలను నిర్మించి ఇవాళ నాణ్యమైన వైద్య సేవలు కానీ వైద్య విద్యని విద్యార్థులకు అందకుండా పేదలకు అందకుండా అడ్డుకొని ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ 10 కళాశాలలు ఏవైతే పీపీపీ మోడ్లో వెళ్తున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా నిన్న పేపర్లో చదువు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఈ విషయాలు కూడా ఒకసారి వినేసి దాని మీద ఎవరైనా అవగాహన ఉన్న వాళ్ళతో చర్చించి వాస్తవాలు ఏంటో తెలుసుకున్న తర్వాత వస్తే బాగుంది. అందుకని వాస్తవాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో చాలాసార్లు చెప్పాను నేను. అసెంబ్లీకి వస్తే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రండి, అసెంబ్లీలో మాట్లాడదాము, దీని మీద చర్చిద్దాము, మీ అనుమానాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకున్నాము, మా తప్పులు ఏమన్నా ఉంటే మేము సరి చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అనేక మండలిలో కూడా ఈ ప్రస్తావన తెచ్చాం, మండలి కూడా చర్చ లేవనెత్తాం, వాళ్ళే అడిగారు. చర్చ పెట్టిన తర్వాత చర్చ నుంచి పారిపోయారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడి చర్చ నుంచి పారిపోయారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ఏంటంటే ఒక చర్చ పెట్టినప్పుడు ఒక అంశం మీద దాని మీద విస్తృతంగా చర్చించాలి. వాస్తవానికి మీరు అసెంబ్లీ కానీ శాసన మండలి మాధ్యమంగా ప్రజలకు తెలియజెప్పాల్సిందే. అది కాకుండా అక్కడ చర్చించాల్సిన చోట చర్చించకుండా బయటికి వెళ్ళి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తానికి సంక్షోభానికి కారణం ఏంటి? మీరు 4 ఏళ్ళు పూర్తిగా నిద్రపోయి కళాశాలల నిర్మాణం చేపట్టకుండా వదిలేసిన కారణంగా ఈ పరిస్థితి దాపరిచింది. ఈ 10 పీపీపీ మోడల్లో ఏ కళాశాలలు పంపాలనుకున్నామో ఇప్పటికీ ఏవైతే ఉన్నాయో పులివెందుల, మార్కాపురం, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం, ఈ 10 కళాశాలలు. ఇంకోటి ఉంది పిడుగురాల కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఉంది కాబట్టి కేంద్రం సహకారం అందిస్తుంది కాబట్టి పిడుగురాలని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ దీంట్లోనే మొదలు పెడుతున్నాం. ఈ 10 కళాశాలలకి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 10 కళాశాలలకు కలిపి ఖర్చు పెట్టాల్సిన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన మొత్తం ఎంత అంటే 4,955 కోట్లు, అంటే దాదాపు 5,000 కోట్లు. మీరు 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది అక్షరాల 631,77 లక్షలు మాత్రమే. 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట 631,77 లక్షలు ఖర్చు పెట్టి కళాశాల 25-26 విద్యా సంవత్సరానికి ఎందుకు మొదలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మీరు పెట్టిన ఖర్చు దాని ప్రకారం చూస్తే 12.75% మాత్రమే ఖర్చు పెట్టి ఇవాళ కళాశాలలు మేము పూర్తి చేసేసామంటాం. ఒకవైపు కనిపిస్తూ ఉంది, కళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి, ఎక్కడ పునాదుల దగ్గర ఆగిపోయినాయో, ఎక్కడ మొండిగోడల దగ్గర ఆగిపోతున్నాయో కనిపిస్తుంటుంది. ఆ నేపథ్యంలో కూడా ఇలాంటి బహిరంగంగా ఇటువంటి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మొన్న అక్కడికి వెళ్ళారు. ఆ కళాశాలలో మీరు పరిస్థితి చూస్తే ఒక్కొక్క కళాశాలకి ఎంత ఖర్చు పెట్టాలి? 475 కోట్ల నుంచి 600 కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తే ఈ 10 కళాశాలకు సంబంధించి పెట్టిన ఖర్చు 28 కోట్ల నుంచి 60 కోట్ల వరకు మాత్రమే ఉంది. మ్యాక్సిమం పెట్టిన ఖర్చు 60 కోట్లు, తక్కువ పెట్టింది సగటున దీంట్లో ఎక్కువ పెట్టింది పులివెందుల కళాశాలకి 400 కోట్లు పులివెందుల కళాశాలకు మాత్రం పెట్టారు. ఇక మీరు చూస్తే మొన్న చాలా గొప్పగా వెళ్ళారు నర్సీపట్నంకి. మరి ఎందుకు నర్సీపట్నం ఎందుకున్నారో ఏమో మరి తెలియదు, కానీ నర్సీపట్నంకి వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 500 కోట్లు అయితే ఖర్చు పెట్టింది 10,70 లక్షలు మాత్రమే. 500 కోట్లు అయితే 10,70 లక్షలు పెట్టి నేను ఇక్కడ కళాశాలలో చేయండి. ఆయన ధైర్యానికి ఒప్పుకోవాలి. అక్కడికి వెళ్ళి మొండిగడులు చూపించి కళాశాల కట్టేసేని చూశారా అంటే ప్రజలు ఏదైనా నమ్మేస్తారనే భావనలో ఉన్నారు. అది ఆసుపత్రి కట్టాలి, ఆ విషయం చెప్పరు. మెడికల్ కళాశాల కట్టాలి, విషయం చెప్పరు. బాలికలు ఉండడానికి హాస్టల్ కట్టాలి, ఆ విషయం చెప్పరు. బాలులు ఉండడానికి హాస్టల్ కట్టాలి, ఆ విషయం చెప్పరు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉండాలి, ఆ విషయం చెప్పరు. కేవలం కొంచెం భవనం చూపించేసి చూసారా మేము కట్టేశాం అని చెప్పి అంటే నమ్ముతారనే భావన వాళ్ళల్లో ఉంది. అదేవిధంగా మీరు పాలకొల్లు చూస్తే పెట్టిన ఖర్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 475 కోట్లు అయితే పెట్టిన ఖర్చు 59 లక్షలు మాత్రమే. 59 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా పెనుగొండలో
475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది 18,98,00,000. బాపట్లకి 505 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టింది 22,10,00,000 మాత్రమే. మదనపల్లికి 475 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే పెట్టిన ఖర్చు 28,54,00,000. మార్కాపురంకి 475 పెట్టాలంటే 46,26,00,000. మదనపల్లికి వచ్చేసరికి 6% ఖర్చు పెట్టారు. అదే మార్కాపురం వచ్చేసరికి 10% ఖర్చు పెట్టారు. ఆదోనికి వచ్చేసరికి మళ్ళీ 10%, 475 కోట్లు పెట్టాల్సి ఉంటే 47.59% ఖర్చు పెట్టారు. అమలాపురంకి 475 అయితే 60,85,00,000 ఖర్చు పెట్టారు. ఈ రకంగా పులివెందులకు ఈ మొత్తం 631 కోట్లు ఖర్చును పెట్టిన దాంట్లో పులివెందులకు మాత్రమే 400 కోట్లు ఖర్చు పెట్టి మిగతా 9 కళాశాలల మీద పెట్టిన ఖర్చు 235 కోట్లు మాత్రమే. అంటే పులివెందులకి తప్పులేదు, పులివెందులకు కూడా ఖర్చు పెట్టండి, అది కూడా ఒక కళాశాలే, వద్దనట్లేదు. కానీ అక్కడంత పెట్టి ఆ పక్కనే ఉంటున్న మదనపల్లిలో మాత్రమే కేవలం 400 కోట్లు పెట్టి అదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన కళాశాల మీద కేవలం 27 కోట్లు మాత్రమే పెట్టడం వెనక ఔచిత్యం ఏందో మరి జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. ఆయన మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకున్నారో లేకపోతే పులివెందులకు మాత్రమే నేను ముఖ్యమంత్రి అనుకున్నారో తెలియదు. కానీ ఒక రాష్ట్ర సంరక్షకుడు అన్ని చోట్ల బాధ్యత తీసుకున్నప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. మొత్తం ఈ 9 కళాశాలలు పులివెందులు వేస్తే 9 కళాశాలలో పెట్టిన ఖర్చు ఎంత అంటే 0 నుంచి 10.01%. ఇంకా పార్వతీపురం అయితే 600 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే స్థల సేకరణ కూడా ఒక పైసా విడుదల చేయకపోగా స్థల సేకరణ కూడా చేయలేదు. స్థల సేకరణ చేయని చోట కూడా మేము భవనం నిర్మించేశాము అని చెప్తున్నారు. ఇంకా ఏం సమాధానం చెప్పాలో, స్థలం టెక్నాలజీ ఏమన్నా కనిపెట్టారో, గాలిలో ఏమన్నా కట్టేసి ఉన్నారో మాకైతే కనిపించట్లా. కొత్త టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కనిపిస్తుంది, లేదా కొత్త అద్దాలు పెట్టుకొని చూడాలేమో మరి నాకైతే తెలియదు. కట్టామని చెప్తున్నారు, స్థల సేకరణ లేకుండా కట్టారు, అది చాలా గొప్ప విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ కళాశాల మీద చేసింది చాలా పూర్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, చాలా పూర్ ఫిజికల్ ప్రోగ్రెస్. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇవాళ మీరు ఆల్రెడీ ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించి రాష్ట్రం మీద 10 లక్షల కోట్లు కోట్లు అప్పు పెట్టిపోయిన నేపథ్యంలో, గతంలో మీరు నెలకు జీతాలు ఇవ్వడం కూడా 1వ తేదీ కష్టమైన నేపథ్యంలో ఇవాళ పరిస్థితులను చక్కదిద్దుకుంటూ రావడం జరిగింది. మీరు పెట్టిన ఖర్చు ప్రకారం చేసుకుంటూ పోతే కళాశాలలు ఇంకో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు పట్టే పరిస్థితి. అన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైద్య విద్యార్థులు దూరం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. అదే సమయంలో కట్టాల్సిన మొత్తం ఈ 10 కాలేజీల్లో చదరపడుగులు కట్టాల్సింది ఎంత అంటే 132,42,000 132,42,000 చదరపడుగులు నిర్మాణం చేయాల్సి ఉంటే చేసిన నిర్మాణం 27,72,000 మాత్రమే. దీంతో కళాశాలలు చేయాలంటారు. 135 లక్షల చదరపడుగుల నిర్మాణం చేయాల్సి ఉంటే 27 లక్షల చదరపడుగు మాత్రం నిర్మాణం చేసి కళాశాలలు నేను కట్టేసామని చెప్తున్నారు. దీంట్లో కూడా ఇంకా మేము వచ్చిన ఇప్పటి పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించి 787 కోట్లు బకాయిలు చెల్లించి తర్వాత దాని సేఫ్ క్లోజర్ తెచ్చిన తర్వాత పరిస్థితి ఇది. దానికి ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎక్కడెక్కడ పునాదుల దగ్గర ఆగిపోయినా, గోడల దగ్గర ఆగిపోతే తర్వాత మేము తీసుకొచ్చి దానికి సీలింగ్ వేసి, ఫస్ట్ రూఫ్లు వేసి, సెకండ్ రూఫ్లు వేసి, సేఫ్ క్లోజర్ తీసుకొచ్చిన తర్వాత పరిస్థితి 4 ఏళ్లలో 1,150 కోట్లు, కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక్క సంవత్సరంలోనే 787 కోట్లు. ఇవన్నీ లెక్కల్లో ఉన్నాయి, రిలీజులు ఉన్నాయి, బీఆర్ఓలు ఇచ్చినవి ఉన్నాయి. అన్ని ఏవి మీలాగా అబద్ధం చెప్పట్లేదు, వాస్తవాలన్నీ ముందర పెడతా, ఏది కావాల్స్తే కూడా ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది జరిగింది. పులివెందుల కాలేజీ మాత్రం ప్రత్యేకంగా చూసుకున్నారు. ఇవాళ అదేవిధంగా అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 17 కళాశాలలకి 25-26 సంవత్సరానికి మొత్తం కలిపి ఈ 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంది. 2,550 అడ్మిషన్లు. గత జరిగిన వాటికి 10 కళాశాలలకి 1,500, ఈ 7 కళాశాలలకి 1,050, మొత్తం కలిపి 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంటే ఇవాళ జరిగిన అడ్మిషన్స్ 750 ప్లస్ పాడేరు 800. మీ ప్రకారం అయితే 2,550 అడ్మిషన్లు జరగాల్సి ఉంటే 800 అడ్మిషన్లు మాత్రమే జరిగాయి. అది కూడా గతంలో ఎన్ఎంసీ రిలాక్స్ చేస్తూ వచ్చింది కాబట్టి 150 సీట్లు వచ్చాయి. లేకుంటే అరకొర భవనాలతో, అరకొర సిబ్బందితో 150 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర అదృష్టం కాబట్టి అన్ని సీట్లన్నా ఎన్ఎంసీ చాలా కన్సిడరేషన్తో ఇవ్వడం జరిగింది. అది ఇవాళ ఈ పరిస్థితి. అంటే ఇన్ని సీట్లు పోవడానికి కారణం ఎవరు? మీ చేతగానితనం కాదా? మీ అసమర్థత కాదా?
మీరు చిత్తశుద్ధి లోపించడం కారణం కాదా? ఇవాళ ఇంత సీట్లు పోవడానికి కారణం ఒకటి. అదేవిధంగా అన్ని పడకలు మీరు 420 పడకల ఆసుపత్రులు నిర్మించాలని పెట్టారు. ఈ 17 కళాశాలలో 420 పడకల ఆసుపత్రులు రాకపోవడానికి కూడా మీరే కారణం కాదా? దానికి సమాధానం చెప్పాల్సింది కూడా బాధ్యత మీ మీదే ఉందనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకొని చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్తున్నప్పుడు ఒక్కోసారి వాస్తవాలు చెప్తున్నాం, దీనికన్నా స్పందించి చెప్పాల్సిందిగా నేను వారిని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ 20 సంవత్సరాలు జరుగుతుంది ఈ ఫైనాన్షియల్ దీంట్లో ఈ లెక్కన 387 కోట్లు సగటున సంవత్సరానికి ఖర్చు పెట్టుకుంటా పోయారు. మేము వచ్చి ఒక సంవత్సరం 780 కోట్లు పెట్టాం, వేరే విషయం. కానీ ఈ లెక్కను పెట్టాలంటే కనీసం ఎంత దీంతో పెట్టినా కూడా 10 ఏళ్ళు పడుతుంది. 480 కోట్లు పెట్టాల్సి ఉంటే ఇవాళ వాళ్ళు పెట్టింది మేము పెట్టింది అంతా కలిపి 2200 కోట్లు అయితే ఇంకా 6300 కోట్లు దాకా అదనంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉంటున్న ఆర్థిక పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకురాలేరా ఇక్కడి నుంచి తీసుకురారా అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అర్థరహితం. ఎందుకంటే గవర్నమెంట్కి పరిమితులు ఉంటాయి. ఇక్కడి నుంచి తీసుకొచ్చేయండి, ఆడి నుంచి తీసుకొచ్చేయండి అంటే మరి అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా దోచుకున్న ప్రజాధనమే కదా. అటువంటిప్పుడు మరి భారతీయ సిమెంట్ నుంచి దాంట్లో తీసుకొచ్చి పెట్టిండొచ్చు కదా. ఆ రకంగా వితండవాదం చేయడం అని వితండవాదం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చేసి మళ్ళా పిల్లలందరి మీద అంత దృష్టి పెట్టినప్పుడు ఇతర కాలేజీల మీద కూడా దృష్టి పెట్టి ఉండాల్సింది. ఆ పని చేయలేదు. ఇవాళ దీని కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత మేము చాలా వివరంగా చెప్తున్నాం ఎందుకు ఈ పరిస్థితి వెళ్లాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా నేను చెప్పాను. వారి గత ప్రభుత్వం చేతకాని కారణంగా ఈ పరిస్థితి వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వెళ్తే ఇవాళ దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది పూర్తిగా ప్రైవేటైజేషన్ అనే మాట మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్, ఈజ్ రన్నింగ్ ఏ లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ బిజినెస్. అంత లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తెలియదా, లేదా తెలిసి నటిస్తున్నారా, లేదా కావాలని రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మోసగిచ్చే మాటలు మాట్లాడుతున్నారా? ప్రైవేటైజేషన్ అంటే పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రైవేట్ పరం చేసేయడం. ఏదైనా భూమి ఉంటే ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు వారి ప్రైవేట్ పరం చేయడం, తర్వాత ఎటువంటి ప్రభుత్వ పరపరీక్ష లేకుండా చేయడాన్ని ప్రైవేటైజేషన్ అంటారు. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏదైతే మోడల్ మేము తీసుకొచ్చామో దీంట్లో యాజమాన్య హక్కులు పూర్తిగా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. వాళ్ళు ప్రచారం చేసినట్టుగా 1 సెంటు భూమిని కూడా ఏ ఇతర పనులకు వాడడానికి లేదు. భవిష్యత్తులో ఏదన్నా నర్సింగ్ కాలేజ్ కానీ లేకుంటే ఫార్మసీ కాలేజ్ కానీ పెట్టుకోవడానికి అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తేనే వాడుకోవడానికి అవకాశం ఉంది తప్ప 1 సెంటు కూడా ఇతరత్ర పనులకి ప్రభుత్వ అనుమతి లేకుండా చేయడానికి లేదు. ఇది కాకుండా దాన్ని పెట్టేస్తారు, తనఖా పెట్టేస్తారని 1 సెంటు కాదు, ఒక గజం భూమి కూడా బ్యాంకులలో లోన్ తీసుకోవడానికి అవకాశమే లేదు. భూమి మీద లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం చాలా పారదర్శకంగా చాలా పద్ధతిగా తీసుకొచ్చాము. అయినప్పటికీ కూడా దీని మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు వీటిలో ఈ కన్సెషనర్ ఎవరైతే వస్తుందో ప్రైవేట్ ఎంటిటీస్ వస్తాయి, దీన్ని మేము పూర్తిగా డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఏ రకంగానైతే ఇవాళ పీపీపీ మోడల్ దేశవ్యాప్తంగా జరుగుతుందో 8,70,70,000 కోట్ల పనులు పీపీపీ మోడల్లో ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అనేక ఎయిర్పోర్ట్ల నిర్మాణం దీని మీద జరుగుతోంది, అనేక పోర్ట్ల నిర్మాణం జరుగుతోంది, హైవేల నిర్మాణం, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణం, ప్రతిదీ కూడా ఇవాళ పీపీపీ మోడ్లో జరుగుతున్నాయి. ఏ రకంగానైతే ఆ పద్ధతి అక్కడ చేస్తున్నారో, ఏ గైడ్లైన్స్ ప్రకారం గైడ్లైన్స్ అవలంబిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా పీపీపీ మోడల్లోనే ఉంటుంది. వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తారు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కూడా చూస్తారు. ప్రైవేట్ ఎంటిటీస్ 33 సంవత్సరాల తర్వాత ఆ పరిస్థితిని బట్టి దాన్ని 33+33 చేయడానికి కన్సిడరేషన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీంట్లో ఫీజు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 5% ఆదాయం పెంచుకుంటా పోతుంది, ఇంక్రీజ్ ఆఫ్ 5% ఎవ్రీ ఇయర్. దాన్ని మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఇవాళ దాంట్లో ఉంటుంది. ఇక అడ్మిషన్కి సంబంధించి కానీ లేదా ఫీ స్ట్రక్చర్కి సంబంధించి కానీ పూర్తిగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలో ఏ విధానం ఉందో ఈ 6 కళాశాలల్లో అదే విధానంలో సాగుతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ కమిషన్ ఏది ఉందో దాని ప్రకారమే ఫీజులు ఉంటాయి. పర్యవేక్షణ ఏపీ మెర్క్ పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఫీజులు పెరుగుతాయని చెప్పడంలో వాస్తవం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ జీవోని తీసుకొచ్చి 133 జీవోని తీసుకొచ్చి తర్వాత 107, 108 జీవోని తీసుకొచ్చి సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలల్లో
35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితే తీసుకురాకుండా ఉంటే కూడా ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, ఏదో కింద మీద పడే పరిస్థితి ఉండేది. కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ ఎలా వెళ్తున్నారు అంటే ఇది మరి సీట్లు అమ్ముకోవడం కాదని చెప్పగలరా? తెచ్చింది మీరే కదా, మీరే తెచ్చి మీరే ఇవాళ దాని మీద ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం, దొంగ ఏడుపులు వేయడం, ముసలి కన్నీరు కావడం, ఏదో నష్టం జరిగిపోతుందని చెప్పడంలో ఔచిత్యం ఏందో మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇటువంటి విషయాల్లో కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం అనేది మీ తప్పును కప్పిపుచ్చుకుంటూనే రెండో వైపు నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైన ఇది కాదు. పైగా ఈ విధానంలో 10 కాలేజీలు ఏదైతే ఉన్నాయో వీటిలో 1500 సీట్లు రాబోతున్నాయి. 150 చొప్పున 1500 సీట్లు. 1500 సీట్లలో 750 సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు 50% కన్వీనర్ కోటా వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన దాని ప్రకారం కన్వీనర్ కోటాలో మొత్తం దీంట్లో 15% ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి ఇవ్వాల్సిన పని లేకుండా పూర్తిగా లోకల్స్కి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు ఇవ్వడం వల్ల ఒక్కొక్క కాలేజీకి మొత్తం 10 కాలేజీలకు కలిపి 220 సీట్లు పెరగబోతున్నాయి. 10 కళాశాలలు కాబట్టి రాష్ట్రంలో 220 పెరిగిపోతున్నాయి. దాంట్లో 110 సీట్లు ఉచితంగా, అంటే 2 మెడికల్ కళాశాలలు అదనంగా కట్టినట్టుగా ఇవాళ సీట్లు పెరుగుతున్నాయి. మీరు సీట్లు తగ్గిస్తే ఇవాళ మేము సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాం. మరి అది ఏ రకంగా వైద్య విద్యార్థి అభ్యసించాలనుకున్న వారికి నష్టం జరుగుతుందో అర్థం కావట్లేదు. అదే సమయంలో వారు తెచ్చిన విధానం ప్రకారం 420 పడకల ఆసుపత్రి నిర్మించాలి. 420 పడకల ఆసుపత్రి అంటే 10 ఆసుపత్రులకు కలిపి 10 కళాశాలల్లో ఆసుపత్రులకు కలిపి 4200 పడకలు మాత్రమే వస్తాయి. కానీ మేము తీసుకొచ్చిన విధానంలో 625 పడకల ఆసుపత్రిని ఖచ్చితంగా నిర్మించాలనే ఒక నిబంధన పెట్టాం. దాని కారణంగా 2050 అదనపు పడకలు కూడా రాబోతున్నాయి. అదనపు పడకలు జరుగుతున్నాయి. లేదు అమ్మేస్తారు అని చెప్తున్నారు. అమ్మేస్తున్నారు అంటే మరి వైద్యం అందదు అంటున్నారు. వైద్యం అందకుండా ఎందుకు పోతుంది? చాలా స్పష్టంగా చెప్పాం. ప్రతి ఒక్కరికి కూడా ఓపీ సేవలు ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా చేయాలి. తర్వాత ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 70% పడకలు ఉచితంగా ఇవ్వాలా. దాంట్లో డయాగ్నోస్టిక్ పరీక్షలు కానీ, ఓపీ కానీ, ఐపీ కానీ, లేకపోతే మందులు కానీ లేదా చికిత్స కానీ ఉచితంగా అందించాల్సిందే. దానిపైన 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎలాగో అస్యూరెన్స్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ 2.5 లక్షల దాకా తీసుకొచ్చింది. 25 లక్షల దాకా అస్యూరెన్స్ మోడ్లో కూడా చేస్తున్నాం. నాణ్యమైన చికిత్సను, మెరుగైన చికిత్సను అందించాలనే దిశగా ఇవాళ ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. దాని ద్వారా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగే అవకాశం ఉంది. కొత్తగా వస్తున్నాయి. మాకు ఎందుకు మరి పెట్టొచ్చు కదా అని